వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ప్రధాని నరేంద్ర మోడీని ఈ మధ్య అందరూ ఏమని పిలుస్తున్నారు? విశ్వగురువు నరేంద్ర మోడీ అని పిలుస్తున్నారు. ఓకే, ఆ విషయం కాస్త పక్కన పెడదాం. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ ఒకటి జరుగుతోంది ఈ నెల 20 నుంచి 25 వరకు. ఈ సమ్మిట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏంటది? గాల్గటియా అనే ఓ యూనివర్సిటీ ఢిల్లీలో జరుగుతున్న ఈ ఏఐ సమ్మిట్లో ఓ స్టాల్ని ఏర్పాటు చేసింది. ఏఐ సమ్మిట్లో స్టాల్ ఏర్పాటు చేసిన ఈ గాల్గటియా యూనివర్సిటీ వారి పరువు పోగొట్టుకోవడమే కాకుండా విదేశాల ముందు మన దేశం పరువును కూడా నవ్వుల పాలు చేసినంత పని చేసింది. ఆ స్టాల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ స్టాల్లో ఒక రోబోట్ని ప్రదర్శించారు. ఏంటి ఆ రోబోట్ అంటే యూనిటరీ గో2 అనే రోబోట్ డాగ్. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోబోట్ డాగ్ అనేది కొత్తది కాదు. సో వీళ్ళు కొత్తగా తయారు చేసుకున్నామని క్లెయిమ్ చేసుకున్నారు ఆ గాల్గటియా యూనివర్సిటీ వాళ్ళు. అందులో అక్కడికి వచ్చిన ఒక ప్రొఫెసరు మా స్టూడెంట్సే మేమే తయారు చేసామన్నట్లుగా క్లెయిమ్ చేసుకొని అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. పెద్ద వైరల్ అయిపోయింది. సరే, కట్ చేస్తే ఏమైంది? ఆ వీడియో అంతా వైరల్ అయ్యాక అన్ని సోషల్ మీడియాలో ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తాయో మీడియా కన్నా ఎక్కువ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో అది పలానా చోట అని అందరు ఫైండ్ అవుట్ చేశారు. ఈ ముచ్చట అటు ఇటు పోయి చైనాలో ఆ రోబోని తయారు చేసిన కంపెనీ వాళ్ళ దృష్టి కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా సెటరికల్గా ట్వీట్ చేశారు, ఇండియాలో ఇట్లా ఏఐ సమ్మిట్ జరుగుతుంది ఢిల్లీలో, మా రోబోట్ని వాళ్ళ రోబోట్ లాగా క్లెయిమ్ చేసుకుంటున్నారు అని వాళ్ళు సెటరికల్గా ట్వీట్ చేశారు. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా మొత్తం విమర్శలు, ట్రోలింగ్ అంతా జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే, ఇదే రోబోట్ని 2025 IPLలో ఈ రోబోట్ని వాడారు, ఈ డాగ్ రోబోట్ని. ఈ డాగ్ రోబోట్ని టాస్ వేసే టైంలో కాయిన్ని తీసుకురావడం కోసము, తర్వాత బౌలర్కి బాల్ అందించడానికి ఈ రోబోట్ని వాడారు. అప్పుడు విపరీతంగా వైరల్ అయింది ఆ రోబోకి సంబంధించినవి. సునీల్ గవాస్కర్ కూడా ఆ డాగ్ రోబోతో డ్యాన్స్ చేయడం, MS ధోని ఆ డాగ్ని ఆట పట్టేయడం, ఇవన్నీ మనం అప్పుడు అంతా పెద్ద ఎత్తున వైరల్ అయిపోయినాయి. సో ఇప్పుడు అదే రోబోటు ఇది, దీనికి ఏదో పేర్లు మార్చి ఏదో కొత్త కలర్ వేసి మేమే తయారు చేసాము అని వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఆ ఏఐ సమ్మిట్కే ఒక్కసారిగా మొత్తం ఇదేదో ఫేకా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది అందరు దృష్టి పడింది. కాకపోతే అది మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాదాపుగా 100 దేశాల నుంచి డెలిగేట్స్ ఆ సమ్మిట్కి వచ్చారంట. వాళ్ళందరి ముందు మన దేశం పరువు తీస్తున్నట్టే కదా వీళ్ళు. దీన్ని నిర్వహిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చూసుకోవాలి కదా. ఈ గాల్గటియా యూనివర్సిటీ బండారం బయటపడ్డ తర్వాత ఆ ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్న కార్యదర్శి ఆ స్టాల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ గాల్గటియా యూనివర్సిటీ వాళ్ళని ఎలగొట్టారు. మీరు వెళ్ళిపోండి అని చెప్పేశారు. వాళ్ళు కూడా మొత్తం సర్దుకుని వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఇంకొక ఐటెం కూడా మిగిలి ఉంది. అదేంటని చూస్తే అదొక డ్రోన్కి సంబంధించిన నమూనా. ఆ నమూనా ఏంటని చూస్తుంటే థర్మాకోల్తో తయారు చేశారు. చిన్న పిల్లలు స్కూల్స్లో కూడా థర్మాకోల్తో తయారు చేసి డ్రోను, విమానాలు ఎన్నో తయారు చేస్తుంటారు. ఇంత పెద్ద యూనివర్సిటీ అని చెప్తున్న గాల్గటియా యూనివర్సిటీ వాళ్ళు ఈ థర్మాకోల్తో కూడా తయారు చేశారంటే చిన్నపిల్లల ఆటలాగా దాన్ని క్రియేట్ చేశారు. ఎక్కడుంది ఈ యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. నోయిడా కొంచెం దూరంలో, అంటే ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది అది. వీళ్ళంట 350 కోట్ల రూపాయలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంట. అంటే ఇంకెన్ని బొమ్మలు తయారు చేస్తారు ఆ 350 కోట్లతో. అంతేకాదు, ఈ గాల్గటియాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. 2025లో ఈ గాల్గటియా యూనివర్సిటీలో జరిగిన ఓ ఈవెంట్కి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఈ గాల్గటియా యూనివర్సిటీకి సంబంధించి ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయిపోయి ఒక 50 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తామన్నట్లుగా చెప్పారు ఇలాంటి యూనివర్సిటీకి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇష్యూ బయటకు రావడంతో ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ట్రోల్స్ ఎక్కువైపోయాయి, విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతున్నప్పుడు, ఇంత ట్రోలింగ్కి గురవుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఊరుకుంటాయా? రాహుల్ గాంధీ కూడా ఎగ్జాక్ట్గా ట్వీట్ చేస్తూ విమర్శించాడు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి లేకుండా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు, ఇలాంటి వారికి ఎలా అవకాశాలు ఇస్తారంటూ గట్టిగానే వేసుకున్నాడు. రాహుల్ గాంధీ ట్వీట్కి బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసలు మేధస్సే లేని వాళ్ళు కృత్రిమ మేధపై ఎలా ట్వీట్ చేస్తారంటూ సెటైర్ వేశారు. JNTU, జమియా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలపై ఒక రకమైన ముద్ర వేశారు. ఆ ముద్ర వేసి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. ఇలాంటి గాల్గటియా యూనివర్సిటీని, ఇలాంటి తుపాస్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి కళాఖండాలే బయటకు వస్తాయి. మరి అంతేకాదు, ఈ ఏఐ సమ్మిట్కి సంబంధించి గాల్గటియా యూనివర్సిటీ గందరగోళమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు డిజిటల్ పేమెంట్స్ లేవంట.
ల్యాప్టాప్స్ అలో లేవంట చాలా మందికి. క్యూఆర్ కోడ్ పనిచేయకపోవడం, రిజిస్ట్రేషన్ పోర్టల్ క్రాష్ అవ్వడం, ప్రీమియం పాస్ హోల్డర్లు బయట ఉండేలా విఐపీలకు ప్రవేశం కల్పించడం, కూర్చోవడానికి సరైన కుర్చీలు లేవని జర్నలిస్ట్ లాంటి వాళ్ళు ట్వీట్లు పెడుతున్నారు. ఈవెంట్ మొదలు కావడానికి ముందు రోజు కూడా ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళ ఎక్విప్మెంట్స్ పెడితే వాళ్ళ ఎక్విప్మెంట్స్ని ఎవరో దొంగలించారని ట్వీట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏఐ సమ్మిట్ గురించి ఇది ఒక టెక్ ఫోకస్ లాగా కాకుండా ఓ ప్రభుత్వ ఈవెంట్ లాగా అనిపిస్తుంది. విశ్వగురు అని మనం మోడీని అనుకుంటున్నాం కదా అందరం. విశ్వగురు అవ్వాలంటే నిజంగానే ఈ తుపాస్ యూనివర్సిటీని ప్రోత్సహించకుండా మంచి యూనివర్సిటీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అన్నింటికి మించి రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అనే కాన్సెప్ట్ని మర్చిపోకూడదు. ఈ విషయంలో మన తెలంగాణ నయం. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన టీ హబ్ని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేశారు అనుకోకుండా దాన్ని ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ముందుకు తీసుకెళ్తే ఇలాంటి తుపాస్ యూనివర్సిటీస్ లాంటి విద్యార్థులు కాకుండా మన విద్యార్థులు జెమ్స్ లాగా తయారవుతారు. అప్పుడు నిజంగానే మన దగ్గర నుంచి కూడా నిజమైన రోబోలు తయారు చేయడం, నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, డిజిటల్ ఇండియాకు సంబంధించి మన తెలంగాణ పాత్ర కూడా మనము పోషించినట్లు ఉంటుంది. మన దేశం ఏఐ సూపర్ పవర్ అనుకోవడంలో తప్పులేదు, కానీ నిజాన్ని అంగీకరించాల్సిన అవసరం ఎంతైంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి, మన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మనం ఇస్తున్న ప్రోత్సాహం ఎలా ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనల్ని మనం మోసం చేసుకునే అవసరం ఉండదు. ప్రపంచం ముందు ఇండియా సూపర్ పవర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.